హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయగలరు. అలానే మీకు ఈ కథ నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే రోజు నేను చేసే వీడియోస్ మీరు చక్కగా వినొచ్చు, నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. ఇక ఈరోజైతే కథలోకి వెళ్ళిపోదాం, ఏమాత్రం ఆలస్యం చేయకుండా. నా పేరు కిషోర్. నేను ఈ సంవత్సరం నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి సమ్మర్ హాలిడేస్లో వెళ్దామని అనుకున్నాను. నేనే కాదు, ప్రతి సంవత్సరం మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరో ఒకళ్ళ విలేజ్కి వెళ్ళి అక్కడ ఒక 10 days అన్నీ చూసి ఎంజాయ్ చేసి మేము వస్తూ ఉంటాము. అలా మాకు దొరికిన వేసవికాలం సెలవుల్లో ఈసారి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నేనే కాదు, మా క్లోజ్గా ఉండే మేము 4 బెస్ట్ ఫ్రెండ్స్మి ఆ ఊరైతే వెళ్తున్నాము. మొదటిసారి ఈ ఊరు కాదు వెళ్ళడం, ఇంతకుముందు చాలా ఊళ్ళు వెళ్ళేసి వచ్చాం. అయితే వెళ్తున్న హడావుళ్ళు నాకు చాలా సంతోషంగా ఉండి మంచి మంచి బట్టలు, అలానే రకరకాల పర్ఫ్యూమ్స్ అన్నీ కూడా బ్యాగ్లో సర్దుకొని పెట్టుకుంటున్నాను. ఈలోపు ఒరేయ్, ఇంకా వెళ్ళే వరకు నువ్వు హడావుడి మానవా, కొంచెం టిఫిన్ చేసి వెళ్ళు అని ఇంట్లో మమ్మీ అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న నేను, సరే మమ్మీ వస్తున్నా నాగు అని చెప్పి వెళ్ళి టిఫిన్ చేసి మళ్ళీ వచ్చి సర్దుకుంటూ ఉన్నాను. ఈలోపు మా బామ్మ నా దగ్గరకు వచ్చి, అరే మనవడా, ఎప్పట్లాగే సోదే అనుకోకుండా ఇదిగో ఈ తాయెత్తు, ఈ నిమ్మకాయ నీ దగ్గర ఉంచుకో. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు కదా, నువ్వు అసలే ఊరు కాని ఊర్లు వెళ్తూ ఉంటావు, ఆ ఊర్లో ఎలా ఉంటుందో ఏమో తెలియదు. నువ్వు ఈ తాయెత్తు కట్టుకొని నిమ్మకాయ పడుకునే ముందు నీ దిండు కింద పెట్టుకో ప్రతిరోజు అని చెప్పి ఇస్తూ ఉంది. దానికి ఎప్పట్లాగే నేను కూడా, ఓసే ముసల్దానా, నీకు ఇలాంటి అలవాట్లు మానవా? ఎందుకే ఇలా నా ప్రాణాలు తింటూ ఉంటావు? ప్రతి సంవత్సరము నువ్వు నాకు ఇవి తెచ్చి ఇవ్వడము, నేను ఇవి పక్కన పడేయడము, ఎప్పట్లాగే ఇప్పుడు కూడా నేను పక్కనే వేస్తుంటాను. నువ్వు చూసినా కానీ మానకుండా మళ్ళీ వచ్చి ఇస్తూనే ఉంటావు అని అంటూ ఉన్నాను. దానికి మా నాయనమ్మ, ఒరేయ్ చెప్పింది విను, ఈసారి మాత్రం నువ్వు ఖచ్చితంగా బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళు. ఇక నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతానో నాకు తెలియదు, కానీ ఎప్పుడన్నా ఒక్కసారన్నా నువ్వు నా మాట వింటావని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను అనేసరికి, మా నాయనమ్మ ఆ మాట అనేసరికి నాకు చాలా బాధ వేసింది. సరే అన్నదే తడువుగా నేను వెంటనే ఆమె మాట తీసేయకుండా, సరే నాయనమ్మ, నీ మనస్తృప్తి కోసం నేను తీసుకుంటాను అని చెప్పి ఆ నిమ్మకాయ, ఆ తాయెత్తు కూడా ఆ వేసుకునే బ్యాగ్లో అయితే వేసుకున్నాను. ఇక వెళ్ళే సమయం ఆసన్నమైంది. మేము 4 ఫ్రెండ్స్ము వెళ్ళే దారిలో కలుసుకున్నాము. ఇక మా హుషారుకి, ఆనందానికి అంతే లేదు. 10 రోజులు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఎంజాయ్ చేయాలిరా, అన్ని చోట్ల తిరగాలి, అన్నీ నేర్చుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి, ఎంజాయ్ చేయాలి, మరి రకరకాల ఫుడ్ తినాలి అని చెప్పేసి అందరం అనుకొని వెళ్ళాము. వెళ్ళి బస్సు ఎక్కాము. బస్సు మా దగ్గర బయలుదేరే సమయానికి ఉదయం 10 గంటలకు బస్సు బయలుదేరింది. అక్కడికి వెళ్ళేసరికి సాయంత్రం 5-6 ప్రాంతం కావచ్చు. చాలా దూరమే, కానీ అంత దూరమైనా సరే వెళ్ళాలని మేమందరం అనుకున్నాము. అన్నదే తడవుగా మేము బయలుదేరాము. అలా సాయంత్రం 6 గంటల వరకు కూర్చొని మా అందరికీ సరిపోయింది ఆ బస్సులో. డైరెక్ట్ బస్సు కావడంతో ఉదయం ఎక్కిన దగ్గర నుంచి సాయంత్రం దిగే వరకు అందులోనే కూర్చుండిపోయాము మేమందరము కూడా. అలా సాయంత్రం 6ంటికి మేము దిగాల్సిన స్థానంలో ఆ బస్సు వచ్చి ఆగింది. మేమందరము దిగాము. ఇక సాయంత్రం మా ఫ్రెండు మాకు ఎదురొచ్చాడు. అలా బస్ దిగంగానే మేమందరం చూసి సంతోషించి ఎదురెళ్ళాము. అలా వెళ్ళిన మమ్మల్ని తీసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాడు. అది బాగా పల్లెటూరి వాతావరణం లాగా ఉంది. కాకపోతే చుట్టూ పచ్చని చెట్లు, చల్లటి గాలి, ఊరులో సిమెంట్ రోడ్డు ఏమాత్రం లేదు, ఇంకా మట్టి రోడ్డే. అందరూ కూడా సాయంత్రం పూటలో కూడా గుమ్మాలు ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గులు పెడుతూ ఉన్నారు. మాకు చాలా ఆనందం వేసింది. అరే, ఇలాంటి వాతావరణం ఎప్పుడూ కూడా మనం ఏ ఊరిలో చూడలేదు. ఈ ఊరిలో చాలా కొత్తగా ఉంది. మొదట్లోనే ఇంత చక్కటి వాతావరణం ఉందంటే ఈ 10 రోజులు ప్రశాంతంగా అన్నీ చూడొచ్చు అని అనుకుంటూ మేము దారిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. అలా వెళ్ళేసరికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఒక అరగంట సుమారు పట్టి ఉండొచ్చు. మేము అక్కడికి వెళ్ళంగానే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ మాకు తాగడానికి మజ్జిగ తీసుకొని వచ్చింది. మేము మజ్జిగ తాగి మళ్ళీ ఫ్రెష్ అప్ అవుదామని వెళ్ళి అందరం ఫ్రెష్ అప్ అయ్యి భోజనాల సమయానికి మేము మళ్ళీ ఒక దగ్గరికి చేరాము. అలా వాళ్ళు మంచి భోజనం పెట్టారు. ఆ భోజనం తిన్న తర్వాత మేమందరం కూడా
పైనే పడుకుందాం, డాబా మీద పడుకుందాం. ఎప్పుడూ కూడా ఎక్కడ ఇంత పచ్చని వాతావరణం మాకు కనిపించలేదు. ఈసారి మాత్రం మీ ఊరు రాగానే మాకు చాలా సంతోషంగా ఉంది. అందరం పైకి వెళ్ళి మిద్దె మీదకి వెళ్ళి పడుకుందాము అని చెప్పేసి అనుకున్నాక మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మతోటి, అమ్మ మేమందరం కూడా పైకి వెళ్ళి డాబా పైకి వెళ్ళి పడుకుంటాము, మా ఫ్రెండ్స్ అందరూ కూడా అదే అంటున్నారు అని చెప్పాను. సరేరా మీ ఇష్టం, కానీ ఈరోజు అమావాస్య గుర్తుంచుకోండి, మీరు ఇబ్బంది పడొద్దని నేను అనుకుంటున్నాను. కిందే పడుకోండి, రేపు కావాలంటే వెళ్దురు కానీ అమావాస్య రోజు మీరందరూ మాత్రమే పైకి ఎందుకు అని అన్నాను. దానికి వాళ్ళ బాబు, అలా ఏం లేదమ్మా, మాకు ఇబ్బంది ఏం లేదు, మేము వెళ్ళి పడుకుంటాము, మేమందరం మాట్లాడుకొని సరదాగా కాసేపు నిద్రపోతాము అని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళమ్మ, సరే బాబు నీ ఇష్టం అని చెప్పింది. ఇక మేమందరం కూడా తలా ఒక చాప, దిండు, దుప్పటి తీసుకొని అయితే మిద్ది మీదికి వెళ్ళాము. అక్కడ చూస్తే అమావాస్య రాత్రి కావడంతో వెలుతురు, జాబిలి వెలుతురు అంతగా లేదు, పూర్తిగా చీకటిగా అనిపిస్తుంది. కానీ చుట్టూ చల్లటి గాలి, ఎందుకంటే ఎక్కడ చూసినా వేప చెట్లు, అలానే రావి చెట్లు, ఇలా రకరకాల చెట్లు చుట్టూ ఉన్నాయి. అవి గాలికి అటు ఇటు ఊగుతూ ఉన్నాయి. కాకపోతే చీకటి అయినా సరే మేమందరము మూకుమ్మడిగా ఉండడం వల్ల నాకు పెద్దగా భయం వేయలేదు. అలా అందరము పడుకొని ఉన్నాము. కాసేపు ఒక గంట సేపు అందరం చిట్టాపాటి వ్యవహారాలన్నీ మాట్లాడుకొని ఇక నిద్రలోకి జారిపోయాము. బాగా నిద్రపోతున్నాము. అయితే ఒకళ్ళ గురక ఒకళ్ళకి వినిపించనంతగా పూర్తిగా నిద్రలోకి జారిపోయాము. కానీ సడన్గా నాకు మెలకువలాగా అనిపించింది. కళ్ళు తెరిచి చూశాను. చుట్టూ ఏమీ కనిపించట్లేదు. నా ఫ్రెండ్స్ కూడా నాకు ఎవ్వరూ కనిపించలేదు. ఏంటి నా ఫ్రెండ్స్ ఎవ్వరూ కనిపించట్లేదు అని చెప్పి లేచి కూర్చొని నేను వాళ్ళ పేర్లతోటి అరుస్తూ ఉన్నాను. అలా అరుస్తుంటే ఎవ్వరూ పలకకపోగా ఎవరో నా కాలుని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. అక్కడ ఉన్న డాబా పైకి ఒక ప్లేస్ నుంచి ఇంకొక స్థానానికి నా కాలు పట్టుకొని గట్టిగా లాగి ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నారు. ఎవరు మీరెవరు, నాకెవరూ కనిపించట్లేదు, మీరెవరు, నన్ను ఎందుకు ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నారు అని చెప్పేసి నేను అరుస్తున్నాను. అలా అరుస్తున్న వెంటనే ఈడ్చేది కాస్త నన్ను కాస్త గాల్లోకి లేపి ఇంకాస్త దూరంగా తీసుకొని వెళ్తున్నారు. ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారో ఏమో నాకు కనిపించట్లేదు. కానీ ఆ గాలికి నేను విపరీతమైన అరుస్తున్నాను. నాకు భయంతో ఒంటి నిండా చెమటలు పట్టి చాలా భయంగా గుండె అదురుతూ ఉంది. నాకు చుట్టూ చూసినా కానీ ఏమీ కనిపించట్లేదు. అంత వేగంగా నన్ను తీసుకొని పోతున్నారు. ఒకేసారి 2 కాళ్ళు పట్టుకొని అతి వేగంగా గాలిలో నన్ను తీసుకొని పోతున్నారు. ఎక్కడికి తీసుకొని పోతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎటు వెలుతురు కనిపించట్లేదు. నిర్మానుష్యంగా చీకటిగా గాలి శబ్దం, అలానే ఎక్కడో నక్కల శబ్దం, గుంట నక్కల శబ్దం అరుస్తున్నట్టు రకరకాల పొలికేకలతోటి నాకు వినిపిస్తూ ఉంది. అలా వినిపిస్తుందే తప్పించి నేను ఎటు చూద్దామన్నా అంత వేగంతో పోతున్న నాకు ఏమీ కనిపించట్లేదు. కానీ శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఎవరు మీరు, నన్ను ఎవరు తీసుకెళ్తున్నారో నా కంటికి ఎవ్వరూ కనిపించట్లేదు, మీరెందుకు నన్ను తీసుకెళ్తున్నారు అని ఓ పక్క నేను అరుస్తూ ఉన్నాను. అలా తీసుకెళ్ళిన వాళ్ళు నన్ను ఒక పెద్ద చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పడేశారు. అలా పడేసిన తర్వాత నా చేతి నిండా గాయాలయ్యాయి, నా మోకాళ్ళకి గాయాలు తగిలాయి. అలా లేచి నాకు ఆ చేతులకి మోకాళ్ళకి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ ఓపిక చేసుకొని కూర్చొని చుట్టూ చూశాను. ఎవ్వరూ కనిపించట్లేదు. ఒక్కటే వృక్షం ఉంది, అది కూడా చుట్టూ మర్రి చెట్టు, పెద్ద పెద్ద ఊడలు ఉండి పెద్దగా విస్తరించింది. అక్కడ ఒక వెలుతురు కానీ, ఒక నిర్మానుష్యంగా ఉంది, ఒక మనిషి కానీ ఎవ్వరూ కనిపించట్లేరు. ఎవరు మీరు, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి పడేశారు, అసలు మీరెవరో చెప్పకుండా ఎందుకు ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని నేను గట్టిగా అరుస్తూ ఉన్నాను. ఒక 2 నిమిషాలు నేను గట్టిగా అలా అరిచిన తర్వాత చెట్టు మీద నుంచి ఎవరో గట్టిగా నవ్వుతున్నట్టు మాకు వినిపిస్తుంది. ఏంటి, ఎవరు మీరు, ఎందుకు నవ్వుతున్నారు, మర్యాదగా కిందికి దిగిరండి, నా కళ్ళ ముందుకు రండి, అంతేకాని కనిపించకుండా ఇలా నవ్వి నన్ను ఇబ్బంది పెట్టి మీరు ఏం సాధించాలనుకుంటున్నారు అని నేను తీవ్రమైన కోపంతో రగిలిపోయి అడుగుతూ ఉన్నాను. దానికి పైనుంచి ఉదుటన 2-3 కిందికి దిగారు. వాళ్ళ ఒంటి నిండా దారుణమైన బూడిదతో నిండిపోయి ఉన్నారు. వాళ్ళ జుట్టు ఊడల్లాగా వేలాడుతూ ఉంది. వాళ్ళు ఒంటిపైన ఎలాంటి వస్త్రాలు వేసుకోలేదు. వాళ్ళ కళ్ళు మనుషుల కళ్ళలాగా లేవు, ఎర్రగా ఉండి చాలా విపరీతమైన కోపంతో చూస్తూ ఉన్నారు.
ఏంటి వీళ్ళు శవాలని పీక్కొని తినే వాళ్ళలాగా ఉన్నారు, ఇంత ఘోరంగా ఉన్నారు, ఎవరు మీరు అని అడుగుతూ ఉన్నాను. 4 వైపులా నలుగురు నిలబడి నా దగ్గరికి వస్తూ ఉన్నారు. అలా వాళ్ళు దగ్గరికి వస్తున్నా కొద్దీ నేను నిశ్చేష్టున్నై అలాగనే నిలబడి చూస్తూ ఉన్నాను భయంతో. ఎవరు మీరు, నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నాను. ఈలోపు నా కళ్ళ ముందుకే ఇంకొకతను పైనుంచి కిందికి గభీమని కిందికి దూకాడు. అలా దూకిన దానికి నేను చూసి ఒకేసారి షాక్ అయి రెండు అడుగులు వెనక్కి వేశాను. అలా లేచి నిలబడ్డ ఆయన వీళ్ళకంటే మరీ ఘోరంగా కనిపిస్తున్నాడు. ఇంకా ఎక్కువగా పొడవైన జుట్టుతోటి, నల్లటి జుట్టు ఊడల్లాగా ఉంది ఆయన జుట్టు కూడా. కానీ చూడడానికి 40 నుంచి 50 సంవత్సరాల మధ్యలో మనిషిలాగా కనిపిస్తున్నాడు. కానీ అతని కళ్ళు వీళ్ళలాగా ఎర్రగా లేవు, మామూలు కళ్ళుగా ఉన్నాయి. అతను కూడా ఒంటి నిండా బూడిద పూసుకొని ఉన్నాడు. కానీ అతని చేతిలో ఒక చేతిలో కపాలము, ఒక చేతిలో చర్మము ఉన్నట్టుగా అనిపించింది. చూస్తే కపాలం చూస్తే మనిషిలాగా అనిపిస్తుంది, చేతిలో ఉన్న చర్మం చూస్తే జంతువు చర్మంలాగా కనిపిస్తుంది. దానిని అతను పీక్కొని తింటూ ఉన్నాడు. అతని నోటి నుంచి రక్తం విపరీతంగా కారుతూ ఉంది అది పీక్కొని తినేటప్పుడు. నాకు ఈ ఘటన చూస్తే చాలా భయం వేసింది. ఎవరు మీరు, నా దగ్గరికి ఎందుకు వచ్చారు, నన్ను ఏం చేయబోతున్నారు అని చెప్పేసి అడిగాను. దానికి అతను తినేది ఆపేసి అవి అటుపక్కకొకటి ఇటుపక్కకొకటి ఇసిరేసి నా జుట్టును గట్టిగా పట్టుకున్నాడు. అలా జుట్టును గట్టిగా పట్టుకొని నా దగ్గరికి రాబోయాడు. నేను అతన్ని చేతులతో నెట్టడానికి విపరీతమైన ప్రయత్నం చేశాను. కానీ నాకు ఆ శక్తి సరిపోవడం లేదు. చాలా బలంగా ఉన్నాడు అతను, నా శక్తి ఎంతకు సరిపోవటం లేదు. అప్పటికి కాళ్లతో తంతు, చేతులతో కొడుతూ అతన్ని దూరంగా నెట్టివేయడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ అతను నా జుట్టుని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. అలా పట్టుకొని నా దగ్గరికి రాబోతుంటే నా వెనకాల ఉన్నతను, జరుగు, ఇతన్ని నేను తీసుకొచ్చాను, ఇతను నా మనిషి, నేను మాత్రమే తినాలి, నువ్వు అవతలికి జరుగు అని అంటున్నాడు. అతన్ని చూసి నా దగ్గరకు వచ్చిన మనిషి ఆగిపోయాడు. నా జుట్టుని కాస్త వదులుగా వదిలేసి, ఏంట్రా నువ్వు నన్ను ఆకెదురు తిరుగుతున్నావా? ఇక్కడ నేను తిన్న తర్వాతనే మీరెవరైనా తినేది, నేను మిగిలిచ్చిన తిండిని మాత్రమే మీరు తినాలి, అంతేకాని నాకు ఎదురు తిరిగితే ఏమవుతుందో తెలుసు కదా, కపాలం బద్దలేసిపోతుంది మీ అందరికీ కూడా, అవతలికి జరగండి అని గట్టిగా మాట్లాడాడు. అప్పుడు నాకు అర్థమైంది, వీళ్ళు బతుకున్న మనుషుల్ని కూడా చంపేసి పీక్కొని తింటారు అని చెప్పేసి. అది చూసిన తర్వాత నాకు ఇంకా భయమైంది. ఈరోజు వీళ్ళందరి చేతుల్లో నాకు చావు గ్యారంటీ. నాకు చాలా భయంగా ఉంది, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. చుట్టూ ఎవరూ లేరు, ఎలా వీళ్ళని ఎదుర్కోవాలి? ఒక మనిషినే నేను నెట్టలేకపోతున్నాను, వీళ్ళందరినీ ఏ రకంగా నేను నెట్టగలను అని చెప్పేసి కాలుతో గట్టిగా కొడుతూ, చేతులతో గట్టిగా కొడుతూ ఉన్నాను. అలా కొడుతూ ఉన్నా కానీ అతను వదిలేయకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఈలోపు నా వెనకాలన్న 2 మనుషులు వచ్చి మళ్ళీ నన్ను లాగడం మొదలుపెట్టారు వెనక్కి. అటు ముందున్న మనుషులు కూడా 2 వచ్చి ఒకళ్ళు చెయ్యి, ఒకళ్ళు కాలు, ఒకళ్ళు తల, ఇలా రకరకాలుగా పట్టుకొని నన్ను లాగుతూ ఉన్నారు. అలా లాగుతూ ఉంటే ఎక్కడ నా చెయ్యి విరిగిపోతుందో, ఎక్కడ కాలు తెగిపోతుందో, తల ఎక్కడ విరిగిపోతుందో అని భయంతో నేను గిలగిలా కొట్టుకుంటూ ఆ చెయ్యి అటు ఇసిరేస్తూ ఈ చెయ్యి ఇటు ఇసిరేస్తూ వాళ్ళని కొట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాను. ఈలోపు నా చెంప మీద గట్టిగా ఒక ఆయన కొట్టాడు. అలా కొట్టేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాక ఉలిక్కిపడి లేచి చూశాను. అలా లేచి చూస్తే చుట్టూ 4. ఏంటి, ఏమైంది, ఇంకొక చెంప పగలాలా అని చెప్పి ఇంకొంచెం చెంప మీద కొట్టారు. అలా కొట్టేసరికి నేను కళ్ళు బైర్లు గమ్మిపోయాయి, నా మొహం మీద నీళ్లు పడ్డాయి. అలా నీళ్లు పొడిస్తే ఎవరు నా మొహం మీద నీళ్లు కొట్టారు అని అరుస్తూ కళ్ళు తుడుచుకొని కళ్ళు తెరిచి చూశాను. చుట్టూ చూస్తే నా ఫ్రెండ్స్, అలాగనే నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ కూడా పైనే వచ్చారు. ఏంటి, నేను ఎక్కడున్నాను, నన్ను ఎలా మీరు తీసుకొచ్చారు, నేను ఇక్కడికి ఎలాగొచ్చాను, మీరందరూ నాకు కనిపించలేదు, ఎంతలా అరిశాను, నన్ను ఒక్కడనే వదిలేసి వెళ్ళిపోతారా అని వాళ్ళతోటి గట్టిగా మాట్లాడుతుంటే చుట్టూ చూసేవాళ్ళు, ఏమైంది నీకేమన్నా పిచ్చా, నువ్వు ఇక్కడే ఉన్నావు, అయినా నువ్వు మా అందరినీ కూడా ఎందుకు కొడుతున్నావు,
చేతులతో కాళ్ళతో విపరీతంగా తంతున్నావు, కొడుతున్నావు. మేము లేసి అడిగితే మాకేమీ చెప్పట్లేవు, విపరీతంగా అరుస్తున్నావు. మాకు భయం వేసి మా అమ్మని నాన్నని కూడా పైకి తీసుకొని వచ్చాను. వాళ్ళు వచ్చినా వాళ్ళ ముందు కూడా ఇలాగనే ప్రవర్తిస్తున్నావు. ఏం చెయ్యాలో తెలియక గట్టిగా కొట్టి మొహం మీద నీళ్లు పోసాము. ఇప్పుడు స్పృహలోకి వచ్చావు. ఏమైందిరా అసలు నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడిగారు. అది విన్న నాకు, ఓహో ఇంతసేపు నేను కలగన్నానా? ఇందుకా అసలు నేను ఇంతలా ఇబ్బంది పడ్డాను అని చెప్పి చేతులకు చూసుకున్నాను. అప్పటికి నమ్మబుద్ధిగాక చేతులకి కానీ కాళ్ళకి కానీ రక్తం కానీ ఏమీ లేదు. చాలా నార్మల్గానే ఉన్నాను. అయితే ఇంతసేపు కలలో ఉన్నానా? ఇంతలా భయపెట్టిన కళ, ఇంతలా ఎప్పుడూ నన్ను ఎవరూ భయపెట్టింది లేదు అని చెప్పి అనిపించి, ఇందుకే మా నాయనమ్మ చెప్పేదేమో తాయెత్తు కట్టుకొని నిమ్మకాయ పెట్టుకోమని చెప్పి. నేను ఆమె మాటలు ఏ రోజు పట్టించుకోలేదు. కానీ ఈసారి ఆమె ఎందుకు చెప్పిందో నాకు తెలియదు. కానీ నాకు వెంటనే ఆ విషయం గుర్తుకొచ్చింది. మా నాయనమ్మ చెప్పింది. పెద్దవాళ్ళు ఊరికనే చెప్పరు కదా, వాళ్ళు చెప్పారు అంటే మన మంచికే చెప్తూ ఉంటారు అని చెప్పి నాకు అనిపించి వెంటనే లేచి వెళ్ళి బ్యాగులో ఉన్న తాయెత్తుని తీసుకొని నా నడుముకి ఉన్న మొలతాడికి నేను తాయెత్తును కట్టుకున్నాను. అలాగనే ఆ నిమ్మకాయ తెచ్చుకొని దిండు కింద పెట్టుకున్నాను. నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మా నాన్న, బాబు మీరందరి పైన పడుకోవద్దు, కిందికి రండి అని అన్నారు. దానికి మేము మిగతా వాళ్ళు కూడా సరే వెళ్దామా అంటే ఇంకా నేనే వద్దన్నాను. లేదు పైనే ప్రశాంతంగా ఉంది, ఇక నా నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీరు వెళ్ళండి అని చెప్పాను. దానికి వాళ్ళు మొహమాటంగానే కిందికి వెళ్ళిపోయారు. ఏం చెయ్యాలో కూడా అర్థం కాక సరే అని మేమందరం పడుకున్నాం. కానీ ఈసారి మా నాయనమ్మ నాకు ఇచ్చిన తాయెత్తు, నిమ్మకాయ నా పక్కనే ఉంచుకున్నాను. నిమ్మకాయని దిండు కింద పెట్టుకున్నాను, తాయెత్తుని కట్టుకున్నాను, కొన్ని మంచినీళ్ళు తాగాను, ఇక పడుకున్నాను. అలా పడుకోవడం తెల్లవారుజామున సూర్యకిరణాలు కళ్ళల్లో పడ్డాయి. అలా మీద పడంగానే లేచి చూశాను. తెల్లవారుజామున 7, 6:30 ఆ ప్రాంతం అయ్యింది. ఇంతసేపు నిద్రపోయానా నేను అని చెప్పి లేశాను. అప్పటికి చుట్టూ చూస్తే నా ఫ్రెండ్స్ ఎవరూ లేరు. వాళ్ళు కిందికి దిగి వెళ్ళిపోయినట్టున్నారు అని చెప్పి నేను లేచి ఆ చాప మడతేసి దిండు దుప్పట్లు కూడా తీసుకొని కిందికి వెళ్ళాను. అలా వెళ్తే వాళ్ళందరూ నన్ను చూసి ఆశ్చర్యపోయారు. అరే సగం పూట నువ్వు నిద్రపోకుండా ఉలిక్కి పడిపోయి మమ్మల్ని భయపెట్టావు, ఆ తర్వాత ఎలా నిద్రపోయావురా అంత ప్రశాంతంగా? మేమెవ్వరూ నిద్రపోలేకపోయాము. మళ్ళీ నువ్వు ఎక్కడ అరుస్తావో ఏం చేస్తావో అన్న భయంతో నీ వైపే చూస్తూ ఉన్నాము అని చెప్పి వాళ్ళు అన్నారు. ఆ మాటకి నేను నవ్వుకుంటూ, ఏం లేదు, మా నాయనమ్మ చెప్పిన మాట నేను వినలేదు, అందుకే నాకు అలాంటి పిచ్చి విషయాలు నాకు గుర్తుకు వచ్చి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాను. పెద్దల మాట మీరు కూడా వినండి, అలా ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మీరు కూడా వాటిని పాటించండి, అప్పుడు మీరు కూడా నాలాగే ప్రశాంతంగా మళ్ళీ నిద్రపోగలుగుతారు అని వాళ్ళకి చెప్పాను. కానీ నేను చెప్పిన విషయం వాళ్ళకు పూర్తిగా అర్థం కాలేదు. వీడికి అమావాస్య రోజు పైన పడుకొని పిచ్చిలేసినట్టుంది, అందుకే ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. నేను నవ్వుకుంటూ వెళ్ళి స్నానం చేసి వచ్చి కూర్చున్నాను. వెంటనే మా నాయనమ్మకి ఫోన్ చేశాను. నాయనమ్మ క్షమించు, నీ మాట ఇంతవరకు వినలేదు, కానీ నువ్వు నాకు ఎంత మంచి చేసావో ఇప్పుడు నాకు అర్థమైంది. ఇంకెప్పుడైనా సరే నీ మాట వింటూ ఉంటాను అని చెప్పి మా నాయనమ్మకి క్షమాపణ చెప్పడం జరిగింది. అది విన్న మా నాయనమ్మ చాలా సంతోషించి, ఏమైందిరా ఎప్పుడూ లేని విధంగా ఈసారి మాట్లాడుతున్నావు, ఏమైనా జరిగిందా, ఏమైనా ఇబ్బంది పడ్డావా ఏంటి నాన్న అని అడిగింది. లేదు నాయనమ్మ, ఇబ్బంది ఏమీ లేదు, నాకు అనిపించింది చెప్పాను అంతే, సరే ఇక ఉంటాను అని ఫోన్ పెట్టేశాను. ఇక ప్రశాంతంగా నా ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళాను. ఇది ఫ్రెండ్స్ నా నిజ జీవితంలో నాకు జరిగిన విషయం. అయితే ఈ విషయాన్ని మీకు షేర్ చేద్దామని ఈ కథ రూపంలో అయితే నేను ముందుకు తీసుకొని వచ్చాను. ఇది కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగనే షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. దయచేసి అందరూ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.